ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, చాతుర్మాస్యం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతాయి. ఒకసారి మాంధాత అనే ధర్మపరుడు రాజు పాలిస్తున్న రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రజలు ఆకలితో అలమటించారు. రాజు ఎంతో విచారించి మహర్షి అంగీరసుని ఆశ్రయించాడు. అప్పుడు మహర్షి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి ఉపవాసం చేసి ప్రజలందరితో కలిసి తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి అని ఉపదేశించాడు. రాజు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించగా శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై వర్షాలు కురిపించాడు. రాజ్యంలో సుభిక్షం నెలకొంది. అప్పటి నుంచి తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పాప విమోచనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, శ్రీహరి అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం ఉంది. ఈ రోజున భక్తులందరూ శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తారు. ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేస్తారు.